ఓకే, ఇప్పుడు మనం కాజా నుంచి సైట్ సీయింగ్కి వెళ్తున్నాం. సో ప్లేసెస్ ఎక్కడికి వెళ్తాం అనేది ఇంకా క్లారిటీ లేదు నాకు కూడా. ఎస్, నౌ వేర్ వి ఆర్ గోయింగ్? లాలుంగ్. ఓకే, ఈజ్ ఇట్ ఓకే విత్ దిస్? నో? ఎస్. యా. ఆర్ వి ట్రెకింగ్ ఎనీథింగ్? ఈరోజు మనం లాలుంగ్ వెళ్తున్నాం. కాజా నుండి 25 కిలోమీటర్ల దూరం అంతే, కానీ కొంచెం టైం పట్టుద్ది అనమాట అక్కడికి వెళ్ళడానికి. ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ జర్నీ అనమాట. ఇది ఎక్కడ రోడ్లు రా బాబు. ఫస్ట్ మనం లింగ్టి విలేజ్ దాటాలి. అక్కడ దాటిన తర్వాత కాజా నుండి ఆల్మోస్ట్ ఒక 18 కిలోమీటర్స్ అనమాట లింగ్టి విలేజ్. అక్కడ మనకి పవర్ ప్రాజెక్ట్ కూడా ఉంటుంది. అండ్ అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ టర్నింగ్ తీసుకోవాలి. జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ అక్కడ నుంచి అనమాట. అంతే, జస్ట్ 40 నుంచి 50 మినిట్స్ పట్టుద్ది. ఇది జస్ట్ కాదు బాబు, 10 కిలోమీటర్స్ 40 నుంచి 50 మినిట్సా? ఇది ఎక్కడ న్యాయం? నాకైతే డ్రైవ్ చేసి ఒళ్ళు పులిసిపోతుంది ఈ రోడ్లలో. ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉంటే ఇవి రోడ్లు చాలా కామనే అని అనిపించే ఫీలింగ్కి వచ్చేసేలా ఉన్నాను నేను. యాక్చువల్లీ పాస్ట్ 4 డేస్ నుంచి కాజాలోనే ఉన్నాను. ఇక్కడ ఇంకా నేను తెలిసి నాకు ఇంకొక 4 డేస్ 5 డేస్ ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాల్సినవి ఉన్నాయి. దాన్ని కవర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎక్కడికి అని ప్లాన్ అవుతుంది. అండ్ 1 డే మాత్రం ఫుల్ రెస్ట్ తీసుకోవాలన్నమాట బయలుదేరే ముందు. ఎందుకంటే బాగా పులిసిపోద్ది కదా నా ఒళ్ళు, అందుకని ఇంకొక రోజు రెస్ట్ తీసుకుంటాను. ఐ థింక్ నా జర్నీ స్టార్ట్ చేసి ఒక 2 మంత్స్ అయిపోయింది. ఇంటి నుండి 2 నెలల నుంచి బయట ఉన్నాను. అమ్మమ్మ బాబోయ్, ట్రావెల్ చేయడం చాలా ఈజీయే, కానీ భయ్య ఇలా మొత్తం ఇన్ఫర్మేషన్స్ కలెక్ట్ చేసుకుంటూ దాని తర్వాత పొద్దునుంచి జర్నీ చేసి దాని తర్వాత నైట్ ఇంటికి వెళ్ళి రూమ్కి వెళ్ళిన తర్వాత ఎడిటింగ్ చేసుకొని ఎప్పుడో రాత్రి 11-12 గంటలకు పడుకొని పొద్దున్న మళ్ళీ లేచి మళ్ళీ మొదలు పెట్టాలంటే అమ్మ బాబోయ్, ఇది ఒక ప్రాసెస్లో అయితే చెప్పలేను. చాలా కష్టాలు ఉంటాయి. కానీ నాకైతే మాత్రం నేను చేసేది నచ్చింది కాబట్టి, నాకు మనసుకు నచ్చింది కాబట్టి అసలు నాకు ఆ ఫీలింగ్ లేదు. సో ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రమోట్ చేయండి. మీకు ఇంకా ద బెస్ట్ కంటెంట్ని అందజేయడానికి చాలా ప్రయత్నిస్తున్నాను. కొంచెం నన్ను అర్థం చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పుడు మనం వెళ్ళబోయే లాలుంగ్ విలేజ్కి కూడా చాలా హిస్టరీ ఉంది. ఈ మానెస్ట్రీ వచ్చేటప్పటికి ఏంజల్స్ కట్టారని ఇక్కడ ప్రజల నమ్మకం అన్నమాట. అండ్ ఈ మానెస్ట్రీ వచ్చేటప్పటికి చాలా ఓల్డ్, లైక్ 10th సెంచరీ నాటిది. ఇక్కడ లోపల ఏ వస్తువుని కానీ ఏ స్టాట్యూని కానీ ఎవ్వరూ టచ్ చేయనివ్వరు. అండ్ లోపల వీడియోస్ అండ్ ఫొటోస్ కూడా తీయకూడదు. ఇది చాలా స్ట్రిక్ట్ అనమాట ఇక్కడ. సో ఇదే లాలుంగ్ మానెస్ట్రీ. లోపలికి వెళ్తున్నా. ఈ మానెస్ట్రీ లోపల మనకి 4 టెంపుల్స్ ఉంటాయి, అంటే రూమ్స్ అనమాట. ఒక్కొక్క రూమ్లో ఏంటంటే ఏమేమి ఉంటాయో కూడా మీకు క్లారిటీగా నేను చెప్తాను. ఒక రూమ్లో వచ్చేటప్పటికి 4 స్టాట్యూస్ ఉంటాయి. ఇంకొక రూమ్లో వచ్చేటప్పటికి బుద్ధ మెడిటేషన్ స్టాట్యూస్ ఉంటాయి అన్నమాట, డిఫరెంట్ ఫోజెస్లో. అండ్ ఇంకొకటేమో ఓల్డ్ లామా జ్ఞాపకార్థాలు ఉంటాయి. అండ్ లాస్ట్ దానిలో మాత్రం మెడిటేషన్ చేసుకోవడానికి ఉంటాయి. ఏదైతే 4 స్టాట్యూస్ ఉన్న రూమ్ ఉన్నది చూసారా, అది నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అనమాట. అంటే 4 దిక్కులు బుద్ధ కాపలా కాస్తున్నట్టు అనమాట లెక్క. The one which it show is older than 1000. This monastery, which is like 1020 years old, and if you see the bottom of this tree, it is all dried up. If you see on the top, the leaves are blooming. So it's quite fascinating, and there's a story behind this. Like, you can have a look at this. Before the monastery was built, this tree was there here, and it is said that there was one priest that had placed one stick here,
Okay. And he said that whenever that stick would turn into a tree or bloom, right, there would be a village that would set up here. Oh. And next time when he visited, there was this tree here, Huh? and you can see the village here, Lalung. So the name of the village, what it means is basically Lalung is where the gods stay, abode of God. Okay. That's what it means. ఇప్పుడు నేను యాక్చువల్లీ ఇక్కడ నుంచి కాజాకి వెనక్కి వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే నాకు కొంచెం స్టమక్ అప్సెట్ అయ్యింది అండ్ హెల్త్ కూడా కొంచెం ఖరాబ్ అయినట్టుంది. సో ఇక్కడ నుంచి నేను వెనక్కి కాజాకి వెళ్ళిపోయి రూమ్లో ఈరోజు రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఈ రోజుకి ఇంతే. మ్యాక్సిమం రూమ్కి వెళ్ళిన తర్వాత ఏమైనా ఓపిక ఉంటే ఇంకెక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నాను, లేకపోతే రూమ్లో మాత్రమే స్టే తీసుకుందాం అనుకుంటున్నాను. నైట్ టైం ఎక్స్పీరియన్స్ కోసం ఇప్పుడు మనం కీ మానిస్ట్రీ వెళ్తున్నాం. ఆశీష్, నేను, ఇంకొక భయ్య, తన పేరు నాకు తెలియదు యాక్చువల్లీ, మధ్యదారిలో పరిచయం చేసుకుందాం. ఓ, ఈ రోడ్లో నైట్ టైం ఎక్స్పీరియన్స్ మామూలుగా ఉండదు. ఒక్కడంటే చేయడం కష్టం, కానీ ఇంకొకరు ఉన్నారు కాబట్టి చేయగలుగుతున్నాను. కానీ అసలు చూస్తున్నారా, కనీసం ఇక్కడ ఎక్కడ కూడా మనకి స్ట్రీట్ లైట్స్ కానీ అలాంటి ఆప్షన్స్ ఏవి ఉండవు. ఈ రోడ్ ఇక్కడ నుంచి ఇంకొక 15 కిలోమీటర్స్ ఆ 20 కిలోమీటర్స్ మనం వెళ్ళాలి కీ మానిస్ట్రీకి. సో ఇట్స్ ఎ రియల్లీ అడ్వెంచరస్ రైడ్ అనమాట. ఇప్పుడు మనకి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి, అసలు కంగారు పడకూడదు. ఎడ్జెస్ ఎక్కడున్నాయి ఏంటనేది ఎప్పటికప్పుడు క్లారిటీ చూసుకోండి. అండ్ మధ్యలో బండి నడిపితేనే బెస్ట్. ఇక్కడ పై వరకు వచ్చేసాం, కానీ దీని వ్యూ చూడడానికి ఇక్కడికి వస్తే సరిపోదు. దీని ఆపోజిట్ సైడ్ కన్నా దీనికన్నా టాప్లోకి వెళ్తే ఈ వ్యూ చూడడానికి అవుద్ది. సో ఆశీష్ భయ్య తీసుకెళ్తున్నాడు ఎక్కడికో, చూడాలి మరి. అంటే ఇక్కడ నుంచి మన బండ్లు ఎక్కడొకక్కడ పెట్టాలంట, పెట్టేసి నడిచి కొంచెం పైకి వెళ్తే మనకి ఈ అందమైన వ్యూ పైనుంచి కనబడుద్ది అని అంటున్నాడు. అండ్ అలాగే ఈరోజు మిల్కీ వే చాలా బాగా తీయచ్చు అంటున్నాడు, అది కూడా చూడాలి. సో ఐ థింక్ ఇదే అని అనుకుంటా ప్లేస్. సో హియర్ ఆన్వర్డ్స్, సో వీ కీప్ బైక్ హియర్ ఓన్లీ. ఓకే, ఒకసారి బైక్ అంటే ఇలా పెట్టేసి బ్యాక్ సైడ్ లొకేషన్ చూద్దాం. ఓకే, సో మీ కెమెరాలో ఎలా కనబడుతుందో తెలియదు, కానీ రియల్లీ ఇట్స్ ఎ వెరీ బ్యూటీ. సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఫోటోగ్రఫీ ట్రై చేయాలి. ఆల్మోస్ట్ ఇంతకు నుంచి తెగ ప్రయత్నిస్తున్నాం అనమాట మిల్కీ వేతో ఫోటోగ్రఫీ. అండ్ వెనకాలేమో కనబడుతుంది కదా కీ మానిస్ట్రీ. అండ్ కెమెరాస్ అన్నీ కూడా నీట్గా ఇలా సెటప్ చేసుకొని తెగ ప్రయత్నిస్తున్నాం అనమాట. టైం వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 11 అయిపోయింది. సో నా ఫోటోగ్రఫీస్ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. అండ్ భయ్యా దానిలో తీసినవి కూడా చూపిస్తాను. ఓకే, ఓ ఫ్రెండ్స్, సో కేవ్ వచ్చాయి కదా. సో ఆల్మోస్ట్ గంటన్నర నుంచి తెగ ప్రయత్నిస్తున్నాం అనమాట. ఆశీష్ భయ్యా అండ్ Jason भैया. yeah, Jason. Plan. So the plan is to go and ask that JCB guy to level the land for us. సో ఆశీష్ భయ్యతో పాటు వచ్చింది జేషన్ భయ్య. సో ముగ్గురం కలిసి తెగ ప్రయత్నిస్తున్నాం. అంటే ఇక్కడ మిల్కీ వే సరిగ్గా రావట్లేదని చెప్పి జేసీబీతో ప్లెయిన్గా సర్దుదామని ప్లాన్ చేస్తున్నాం.
బట్ ఇంకోసేపు ఇక్కడ ఉండి బయలుదేరదాం అనుకుంటున్నాం. లేట్ అయిపోతుంది ఆల్రెడీ. ఓకే, మళ్ళా వెనక్కి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. సో ఫొటోస్ చాలా బాగా వచ్చాయి. కాకపోతే కీ మానిస్ట్రీ మాత్రం అనుకున్న విధంగా రాలేదు. బట్ యాక్చువల్లీ బాగానే వచ్చాయి. కాకపోతే లైటింగ్ ఎక్కువైపోవడం వల్ల ఏంటంటే మాకు స్టార్స్ రాలేదన్నమాట దాని వెనకాల. కానీ మిల్కీ వేతో నేను చాలా డిఫరెంట్గా ట్రై చేసాం. అవి మీకు వీడియో ఎండింగ్లో పెడతాను, చూడండి.